ప్రభునామమునకు స్తుతి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు చెప్పబోతున్నటువంటి వాక్యము నేను ఎప్పటి నుంచో చెప్పాలని ఆశపడుతున్నటువంటి విషయాలు. అయితే ఇది దేవుని బిడ్డలైనటువంటి వారు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా విని దీని ప్రకారం నడుచుకోవాలి. ఎందుకనగా మన జీవితంలో వస్తున్నటువంటి సమస్యలు, మన జీవితంలో వస్తున్నటువంటి ఇబ్బందులు, మన జీవితంలో వస్తున్నటువంటి రోగాలు అసలు ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఈ విషయాలు నేను తెలియచేయాలని ఆశపడుతున్నాను. దేవుడు మనలను హెచ్చరించాడు. దేవుడు ఎప్పుడు కూడా మనలను చేయమనే కోరతాడు. మనం ఏంటంటే అంతా ఆయన చూసుకుంటాడు. కానీ అక్కడ కొన్ని విషయాలలో దేవునిని సేవించే విధానం విషయంలో కానీ మన జీవితంలో ఏ విధముగా వస్తున్నటువంటి సమస్యలు ఎదుర్కోవాలనేటువంటి విషయంలో ప్రభులు వారు మనల్ని అనేక విషయాలలో వాక్య ప్రకారము అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా అనేక హెచ్చరికలు మనకు చేశారు. హెచ్చరికలు అనేటువంటివి మనం పాటిస్తే మనం అపాయాల నుండి తప్పించుకుంటాం. హైవే మీద మీరందరూ కూడా ప్రయాణం చేసి ఉంటారు. ఎంతమంది చేశారు హైవే మీద ప్రయాణం? హైవేలో చాలా రాసి ఉంటాయి. ఏమని రాసి ఉంటాయి? ఇక్కడ కర్వ్ ఉంది, అది అక్కడ నెమ్మదిగా పోవాలను, తర్వాత అక్కడ పని జరుగుతుంది, నెమ్మదిగా పోవాలను. మర్జింగ్ రోడ్స్ అంటే అటు నుంచి ఏదో వచ్చేస్తుంది, ఇటు నుంచి ఏదో వచ్చేస్తుంది. మర్జింగ్ రోడ్ కలుసుకునేటువంటి మర్జింగ్ రోడ్స్ ఉన్నాయి కనుక మీరు జాగ్రత్తగా వెళ్ళండి. తర్వాత మీ స్పీడ్ని ఎక్కువగా పెంచొద్దు. ఈ విధమైనటువంటివి చాలా హెచ్చరికలు ఉంటాయి. ఆ హెచ్చరికలను మనం పాటిస్తే మనం క్షేమముగా గమ్యస్థానానికి చేరతాం. అది ఎందుకు ఉదాహరణ చెప్తూ ఉన్నానంటే, ప్రభు ఇచ్చినటువంటి మన జీవిత విధానములలో ప్రభు ఇచ్చినటువంటి హెచ్చరికలను మనం పాటిస్తే మనము కూడా సాఫీగా మన జీవిత ప్రయాణం సాగిపోతుంది. కనుక ఈ రోజున నేను చెప్పబోయే అంశం ఏంటంటే, సాతాను గురించి యేసయ్య చెప్పినటువంటి హెచ్చరికలు. అయితే దేవుని యొక్క సహాయం అడిగి వాక్య ధ్యానంలోనికి వెళదాం. తండ్రి అయిన దేవ పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు అర్పిస్తున్నాము నాయన. ఈ వాక్య ధ్యానములో నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను. సాతాను బంధకాల నుండి నన్ను అయ్యగారిని అదేవిధముగా సంఘ బిడ్డలందరినీ కూడా రక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నాను. నీ రక్తము తండ్రి మా అందరిపై ప్రోక్షించి నాయన, నీ రక్తపు కంచి మా జీవితాలకు మీరు ఉంచమని ప్రభువా, ఈ మెలకువలను మేము తెలుసుకున్నటకు నాయన నీ కృప మాకు దయచేయం. అదే విధముగా అపవాది యొక్క తంత్రాల నుండి నా తండ్రి మమ్మల్ని అందరినీ తప్పించి కాపాడమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. యేసు ప్రభులు వారు స్వస్థతలు చేస్తూ ఉన్నప్పుడు మనుష్యుల యొక్క ప్రమేయం లేకుండా ఏ అద్భుతం కూడా జరగల. గమనించండి మీరు, ఏ స్వస్థత అయినా, ఏ యొక్క సూచక క్రియ అయినా, ఏదైనా అద్భుత కార్యము దేవుడు చేసిన ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు చేసిన ప్రతి అద్భుత కార్యం వెనకాల మనుష్యుల యొక్క ఇన్వాల్వ్మెంట్, మనుషుల యొక్క కలయిక అది ఖచ్చితంగా ఉంటేనే. ఫర్ ఎగ్జాంపుల్, ప్రభులు వారు ఒక్క నోటి మాటతో ఆ యొక్క గుడ్డివాడిని బాగు చేయొచ్చు. కానీ ఆయన ఉమ్మి వేసి బురద చేసి ఆయన కళ్ళ మీద పూసి ఏం చెప్పారు? నువ్వు వెళ్ళి కొన్నేట్లు కడుక్కోమన్నారు. అదే విధముగా రక్తస్రావము కలిగిన స్త్రీ ఎంతో ప్రయాసపడి యేసు ప్రభులు వారి వద్దకు వచ్చింది. అప్పుడు ఆమెను దేవుడు స్వస్థపరిచాడు. అలాగే ఎన్నైనా మీరు చూడండి, మనుష్యుల యొక్క పనితో దేవుని యొక్క మహిమతోనే అద్భుత కార్యాలు జరిగినాయి. అదే విధముగా సాతానుని ఎదిరించడానికి కూడా మన ప్రయత్నం ఉండాలి. దేవుడు చూసుకుంటాడనేటువంటి చాలా తప్పు, రాంగ్ డాక్ట్రైన్, రాంగ్ సిద్ధాంతం. దేవుడు ఖచ్చితంగా చూసుకుంటాడు. కానీ మనము మాత్రము ఏమీ లేకుండా అట్లా మౌనముగా ఉంటే సాతాను మనల్ని విడిచిపోదు. అందుకనే చాలా హెచ్చరికలు చేశారు. అయితే సాతానికి ఏమేం పేర్లు ఉన్నాయండి? అపవాది, వెరీ గుడ్. దుష్టుడు, ఇంకా చిక్కులు పెట్టేవాడు, ఇంకా శోధకుడు, సాతాను, అపవాది, అబద్ధమునకు జనకుడు అంటే అబద్ధానికి మొత్తానికి తండ్రి. ఇంకా ఏముంది? ఘట సర్పము, చీకటి సంబంధి, చాలా ఉన్నాయి.
అయితే మెయిన్గా మనం చెప్పుకునేది ఏంటంటే సాతాను, అపవాది, దుష్టుడు, శోధకుడు, శోధనలో తీసుకుని వెళ్ళేవాడు, ఇటువంటివి మనం మెయిన్గా చూస్తుంటాం. ఈ యొక్క అపవాది యొక్క టార్గెట్ ఎవరు అంటే ఎవరు? మనమే. క్రీస్తు రక్తముతో కడగబడినటువంటి వారము, క్రీస్తు రక్తముతో మనము శక్తి పొందుకున్నటువంటి వారము, ఆయన బిడ్డలుగా ఆయన సేవించేటువంటి వారి టార్గెట్. ఇంక వేరే వాళ్ళు ఎవరు లేరు. రకరకాల ప్రపంచంలో రకరకాల మార్గాలను ఎంచుకొని సేవిస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. వాళ్ళ జోలికి అస్సలు వెళ్ళదు. మనం ప్రార్థనలో ఎంత బలపడుతూ ఉండంటే, మనం దేవుని అంతగా మనం ఆరాధిస్తూ ఉండంటే, దేవునికి ఎంత దగ్గర అవుతూ ఉండంటే అంత శోధిస్తుంది అది. దానిలో డౌట్ లేదు. గమనించండి దేవుని బిడ్డలారా, అది టార్గెట్ అంతా మనల్నే. కనుకనే దేవుడు చాలా హెచ్చరికలు చేశాడు. ఈ యొక్క హెచ్చరికలను మనం ఎప్పుడూ కూడా మాటి మాటికి చదవండి. ఎందుకంటే మనము చేసేటువంటి ప్రయత్నములోనే అపవాది మన యొద్ద నుండి పారిపోతాడు. కనుక అర్థం చేసుకోండి. అయితే మొట్టమొదటిగా దేవుడు చెప్పిన మొట్టమొదటి మెయిన్ హెచ్చరిక ఎఫెసీలు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం, అపవాదికి చోటు ఇయ్యకుడి. మొట్టమొదటి హెచ్చరిక మనందరికీ, అపవాదికి చోటు ఇయ్యకుడి. అపవాది అంటే 5వ దగ్గర ఏమని రాస్తుంది? సాతాను అని రాసింది. అపవాదికి చోటు ఇయ్యకుడి అని అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నటువంటి మాట. అయితే అపవాదికి మనం ఎలా చోటిస్తాం? మనం చేసే క్రియల ద్వారానే చోటిస్తాం. లేదంటే అపవాది మన వద్దకు వచ్చేటువంటి ధైర్యము దానికి లేదు. మనమే అపవాదికి చోటిస్తూ ఉంటాం. మనమే అపవాదిని ఆహ్వానిస్తాం. ఎలా ఆహ్వానిస్తాం అంటే అవిశ్వాసము ద్వారా ఆహ్వానిస్తాం. ఎప్పుడు కూడా చూడండి దేవుని బిడ్డలారా, ఈ పోరాటం అనేటువంటిది మనము పోరాడుతూనే ఉండాలి. మనల్ని గెలిపించేటువంటి ప్రభు మన చెంతనుంటాడు. కానీ మనము ఈ యొక్క పోరాటమును గనక మనం పోరాడకుండా, ప్రభు నువ్వు పోరాడయ్యా అంటే కాదు, మనం పోరాడాలి. ముందుగా మనం ఏం చేయాలంటే అపవాదికి మనం చోటు ఇవ్వడానికి వీలు లేదు. అబద్ధం ఆడి అపవాదికి మనం చోటిస్తూ ఉంటాం. అంతేకాదు ప్రార్థన సరిగ్గా చేయకుండా అపవాదికి మనం చోటిస్తూ ఉంటాం. వాక్యము బాగా చదువుకోకుండా మరి మనం అపవాదికి చోటిస్తూ ఉంటాం. మన ప్రవర్తన ద్వారానే అపవాదికి మనం చోటిస్తూ ఉంటాం. చోటిచ్చినప్పుడు అదేం జరుగుతుందంటే అపవాది మన యొక్క జీవితంలోకి ప్రవేశిస్తుంది, మన కుటుంబంలోనికి ప్రవేశిస్తుంది. అపవాది గనక చోటిస్తే అది ఏం చేస్తుందంటే మన ఇంటిలో ఉండి మనలను, మన జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. ఏ విధముగానైనా అది రావచ్చు. ఒక మిస్అండర్స్టాండింగ్ కానీ, ఒక అనారోగ్యము కానీ, ఒక కృంగుబాటు కానీ, ఇంకోటి ఆర్థికమైనటువంటిది కానీ, ఏదో ఒకటి తీసుకుని వస్తుంది. కనుకనే అసలు దానిని ఎంటరే మన జీవితంలోనికి రానివ్వకూడదు. ఒకవేళ ఏదన్నా చిన్న పొరపాటుగా మనం చేసిన వెంటనే దానిని గద్దించాలి. అపవాదిని ఎప్పుడన్నా గద్దించారు ఎవరైనా? వాక్యం అదే చెప్తుందండి. నేను ముందు మీకు చెప్తాను ఆ వాక్యాన్ని. అపవాదిని మీరు తరిమి కొట్టాలి. ప్రభు తరిమి కొడతాడని అనుకోకండి, మనమే తరిమి కొట్టాలి. నేను తరిమి కొడతానా అన్నాడా దేవుడు ఎక్కడన్నా? మిమ్మల్ని తరిమి కొట్టమన్నాడా? మనల్నే తరిమి కొట్టమన్నాడు. దేవుడైనటువంటి ప్రభుల వారు ఈ యొక్క లోకములో ఉన్నటువంటి ఘటసర్పం అయినటువంటి సాతానుడు అపవాదిని సిలువ మీద ఏం చేశారు? సిలువ మీద దానిని తల చితగ్గొట్టారు. పాము తల చితగ్గొట్టిన తర్వాత తోక దాని ఏమవుతూ ఉంటుంది? ఎంతసేపు ఊగుద్దండి తోక చాలాసేపు ఉంటుంది. మనందరి దగ్గర చేసేది ఆ తోకలో ఉన్నటువంటి మూమెంటే. దాని తల చితగ్గొట్టబడింది. అది దేవుడి లోకమునకు వచ్చి ఆ సాతాను యొక్క దాని యొక్క ఊపిరిని, ఉనికిని ఆయన చితగ్గొట్టారు. తల చితగ్గొట్టిన తర్వాత కూడా తోక చాలాసేపు ఎలా ఊగుతుందో, ఎలా దానిలో కదలిక ఉంటుందో, అదే విధముగా మనలను కూడా అపవాది అనేక విధాలుగా మనలను పడేయాలని చూస్తుంది. అందుకనే అది మన దగ్గరికి వచ్చి మనలను డిస్ట్రాయ్ చేయాలని చూస్తుంది. అందుకనే అపవాదికి చోటు ఇయ్యొద్దని దేవుడు చెప్తున్నాడు. ఇది ఒక హెచ్చరిక, మొట్టమొదటి హెచ్చరిక. అపవాదికి మీరు అసలు చోటు ఇయ్యొద్దు. ఆ తర్వాత మనం చూస్తే
యేసు ప్రభులు వారు కూడా సిలువ మరణానికి వెళ్ళ క్రితం శిష్యులతో ప్రార్థన చేస్తూ ఏమన్నారు? మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యుడి. మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మెలకువ అంటే అర్థం ఏంటి? నిద్రపోకుండా అని కాదు అక్కడ అర్థం. అంటే నిద్రపోకుండా కూడా చేయొచ్చు, మనం కూడా ఆల్ నైట్లు చేస్తాం అప్పుడప్పుడు. అది కానీ అలర్ట్నెస్, జాగ్రత్తగా మన జీవితం ఎలా ఉంటుంది? నిజముగా నేను దేవుల్లో నడుస్తున్నానా? దేవుని వాక్యములోనే నడుస్తున్నానా? నాతో పాటు నా ప్రభు ఉన్నాడా నాకు అండగా? నాతో పాటు నా దేవుడు ఉన్నాడా అనేటువంటి విషయంలో మనం ఎల్లప్పుడూ మన జీవితాన్ని గమనించుకుంటూ ఉండాలి. ఎందుకనగా ఎప్పుడు బలహీనము కూడా, అసలు మనకు జబ్బులు ఎందుకు చేస్తే తెలుసా మీకు ఆ విషయం? మన శరీరములో రోగ నిరోధక శక్తి అనేటువంటిది దేవుడు పెట్టాడు. రోగ నిరోధక శక్తిని కలిగించేటువంటి కొన్ని జర్మ్స్ ఉంటాయి. అవి ఏమవుతాయి అంటే, ఎప్పుడైతే ఒక ఇన్ఫెక్షన్ మన యొక్క శరీరంలోకి వచ్చింది, అదొక జ్వరంగా కానీ, ఒక జలుబుగా కానీ, లేదంటే కడుపులో అప్సెట్ అవని, లేదంటే ఇంకోటి కాలంలో ఒక పుండు రావడం, ఏదైనా సరే ఎనీథింగ్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది? ఆ రెసిస్టెన్స్ పవర్ లేదంటే వ్యాధి నిరోధక శక్తి కలిగించేటువంటి ఆ క్రిములు ఆ యొక్క ఇన్ఫెక్షన్ క్రిములతో పోరాడతాయి. రెండు పోరాడతాయి. ఆ పోరాటం జరుగుతూ ఉంటుంది. జరుగుతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే వ్యాధి నిరోధక శక్తి, ఆ యొక్క పురుగులు ఎప్పుడైతే బలహీన పడుతూ ఉన్నాయో అప్పుడే మన శరీరంలో కూడా బలహీనత ప్రారంభమవుతుంది. అందుకని ఏంటోనండి, పొద్దున్నుంచి ఒక రకంగా ఉంది అనుకుంటా ఉంటాం చూసారా, తర్వాత నెక్స్ట్ డే కల్లా కొన్నిసార్లు బాగుంటుంది. ఎందుకంటే లోపల ఆ యుద్ధం జరుగుతూ ఉన్నది. ఎవరు గెలిస్తే శరీరము ఆ విధముగా రెస్పాండ్ అవుతుంది. కనుక చూడండి దేవుని బిడ్డలారా, ఆ వ్యాధి నిరోధక శక్తిలో పోరాటం నిరంతరం ఎలాగుంటుందో అదే విధముగా మనము కూడా నిరంతరము పోరాడాలి. ఎప్పుడైతే ఈ యొక్క క్రిములు బలహీన పడతాయో అప్పుడు వచ్చినటువంటి ఇన్ఫెక్షను ఒక జబ్బు రూపంలో, ఒక టైఫాయిడ్ అవనివ్వండి, ఒక జాండీస్ అవనివ్వండి, లేదంటే పెద్ద రోగమైన ఒక క్యాన్సర్ అవనివ్వండి, ఒక పుండు అవనివ్వండి, ఒక స్టమక్లో అప్సెట్ అవనివ్వండి, ఏదైనా సరే అది ఆవరిస్తుంది. అదే విధముగా మనము కూడా జాగ్రత్తగా ఉంటే అపవాది మన నుండి పారిపోదు. చేయవలసింది మనమే. అదే అపవాదికి చోటు ఇవ్వద్దని దేవుడు చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా మెలకువగా ఉండి మీరు ప్రార్థన చేయండి. ఎప్పుడు అలర్ట్గా ఉండండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మూడవగా చెప్పినటువంటిది విషయాన్ని మనం ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. వెతుకుతూ తిరుగుచున్నాడు. చూడండి ఇక్కడ, మీ విరోధి అయినా, విరోధులు ఎప్పుడు కూడా మంచి చేస్తారండి మనకి. విరోధులు అంటే మనకు ఎందుకు ఇష్టం ఉండదు? విరోధులతో మాట్లాడడం మనకు ఎందుకు ఇష్టం ఉండదు? విరోధులతో మనం సాంగత్యం చేయడం మనకు ఎందుకు ఇష్టం ఉండదంటే, వాళ్ళు మన మంచి కోరరు, మనం మంచిగా ఉంటే చూడలేరు, ఏదో ఒక రకమైనటువంటి మాటలతో మనల్ని హింసిస్తూ ఉంటారు. కనుక మీ విరోధి, ఎంత స్పష్టంగా చెప్తున్నాడు పేతురు పత్రిక ద్వారా ప్రభు, మీ విరోధి అయిన సాతాను లేదంటే అపవాది గర్జించు సింహం వలె. సింహం ఎందుకు గర్జిస్తుంది? ఆకలేసినప్పుడు అది గర్జిస్తుందండి. వేటాడుతున్నప్పుడు మౌనంగా వేటాడుతుంది. మీరు గమనించండి, డిస్కవరీ ఛానల్లో మనం కనపడుతూ ఉంటుంది. ఎప్పుడు గర్జిస్తుందంటే ఆకలి బాగా వేసినప్పుడు గర్జిస్తుంది. గర్జించి ఏంటంటే ఎవరిని తినాలని ఏ రకంగా సింహం చేస్తుంది, అదే విధముగా సాతాను అయినటువంటి అపవాది కూడా ఎవరిని మృంగుదునా అని, ఇక్కడ చూడండి ఎంత స్పష్టంగా రాశారు, ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడు. ఏం వెతుకుతున్నాడంటే ఎవరు బలహీనంగా ఉన్నారు అని వెతుకుతున్నాడు. ఇంటింటికి తిరుగుతున్నాడు, మనిషిని వెతుకుతున్నాడు. ఇంట్లో కూడా చాలాసార్లు ఏంటంటే కొంతమందికి బాగానే ఉంటుంది, కొంతమందికి బాగోదు. అదే కారణం, ఎవరు బలహీనంగా ఉన్నారు, ఆ ప్రార్థన అగ్నితో ఎవరు లేరు. ఎందుకంటే అగ్ని దగ్గరికి వస్తే అది మాడి మసైపోతాడు అపవాది. అందుకనే ఎవరైతే బలహీనంగా ఉన్నారు, ఎవరు చల్లారిపోయి ఉన్నారు,
ఎవరు ప్రార్థనా శక్తితో లేరు, ఎవరు ప్రార్థనతో కప్పబడలేదు, వారి గృహము ప్రార్థనతో నింపబడలేదు. ఏ గృహం ఇదా అదా ఇదా అదా ఇదా అదా అని తిరుగుతూనే ఉన్నాడు. కొన్నిసార్లు ఈ యొక్క టార్గెట్ సాతానుకు చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. అందుకే దూరేటువంటి వాళ్ళు బహుబలంగా దూరతాడు. అప్పుడు దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జిస్తూ గర్జిస్తున్నాడు, మళ్ళా వెతుకుతున్నాడు. సాతాను బహుశక్తి కలిగినది. దేవుని సేవకురాలుగా మిమ్మల్ని అందరినీ కూడా నేను హెచ్చరిస్తున్నాను, బహుశక్తి కలిది. అది ఏ విధముగానైనా పడేస్తుంది తన యొక్క మరి విరోధులైనటువంటి మనందరినీ కూడా. ఎందుకనగా మనం ప్రభువుని నమ్ముకుని ఉన్నాం. చాలామంది మిడి భక్తిగా ఉన్నటువంటి వారు, మిడి ఆత్మీయస్థితిలో ఉన్నవారు కష్టం రాగానే అందుకనే తొలగిపోతారు. మొన్న ఒక ఆవిడ అంటుంది, నేను ప్రార్థన చేశానండి చాలా రోజులు, కానీ నాకు ఏం జరగలేదండి, అందుకనే మానేశానండి. ఇలాంటి వాళ్ళందరినీ కూడా కబళిస్తుంది. వాళ్ళ యొక్క అంతము నరకమే, వాళ్ళ అంతము నరకమే. అపవాది యొక్క టార్గెట్ ఏంటంటే ఆ ప్రభు యొక్క బిడలందరినీ కూడా బలహీనపరిచి వారిని పాపములో పడేయడానికి ప్రేరేపించి వాళ్లను తీసుకుని వెళ్ళి నరకంలో పడేయించడానికి ప్రయత్నం చేస్తుంటారు. నరకంలో ఎక్కువ ఉంటారా, పరలోకంలో ఎక్కువ ఉంటారా? ఇదే దేవుడికేమో నా బిడలు నా దగ్గర పరలోకములో సంతోషంగా ఉండాలని. అపవాది ఏంటంటే ముందుగా మాయ మాటలు మనకి రంగులతో నింపేసి మనల్ని పాపంలో పడేయించేసి అపవాది కబంధ హస్తాలతో బందీ అయిపోయి మనము ఆ యొక్క నరకంలోనికి వెళ్ళాలని అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందుకనే మెలకువగా ఉండి ప్రార్థన చేయని యేసు ప్రభువులు వారు చెప్పారు. మీరు ఒక మాట నేను చెప్తాను, మనం చేసేటువంటి కొంచెం ప్రార్థనలు 24 గంటలు ప్రయత్నం చేస్తున్న అపవాదిని ఏ విధముగా ఎదుర్కొనగలం? మిమ్మల్ని మీరే ప్రశ్న వేసుకోండి. అపవాది మధ్యలో రెస్ట్ తీసుకుంటుందండి, ఫ్యాన్ వేసుకుని మధ్యలో పడుకుంటుందా 2 గంటలు? సాయంకాలం వచ్చింది, సీరియల్ టైం అయిందని సీరియల్ చూస్తుందా? 24 గంటలు ప్రయత్నమే అది. ప్రతి దినము 24 గంటలు అపవాది పని చేస్తూనే ఉన్నది. పని చేస్తున్నటువంటి అపవాది కొద్దిసేపు ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాల ప్రార్థనతో మనం ఎదుర్కొనగలమా? ఎదుర్కోలేం. అందుకనే మెలకువగా ఉండి అలర్ట్గా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పారు ప్రభు. మొట్టమొదటిది అపవాదికి చోటియద్దు, రెండవది మెలకువగా ఉండండి, తర్వాత ప్రార్థన చేయండి, తర్వాత మిమ్ములను మరి మింగాలని అపవాది ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. జాగ్రత్త, పేతురు పత్రిక ద్వారా హెచ్చరిస్తూ ఉన్నారు ప్రభులు వారు. ఇదే మనం చదువుకుంటాం కానీ అంతకు ముందున్నటువంటి వాక్యాన్ని మనం అర్థం చేసుకోం, అక్కడే పొరపడుతున్నాం. అంతకు ముందున్నటువంటి వాక్యం నేను చదువుతాను, వినండి. ఆయన మిమ్మును గూర్చి చింతించున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. అదొక హెచ్చరిక. చింత ఏంటంటే చింతకిన చితికి పెద్ద తేడా లేదు. చింత చితి వరకు తీసుకుని వెళ్తుంది కనుక చింతించొద్దు అంటున్నాడు దేవుడు. మనం ఏంటంటే చింతే పట్టుకున్నాం, పైన ఉన్నటువంటి దాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోతాం. మీ చింత యావత్తు ఆయన మీద వేడి. చాలా పరిస్థితులు మనం తప్పు చేస్తున్నాం అక్కడ, అందుకనే అపవాది మనలను పట్టి పీడిస్తూ ఉన్నాడు. చింత యావత్తు ఆయన మీద వేడి. ఆ తర్వాత మెయిన్ థింగ్ నిబ్బర బుద్ధి. నిబ్బర బుద్ధి అంటే అర్థం ఏంటి? సాతాను ఒక భయంకరమైనటువంటి శోధన మనం తీసుకురాగానే గలిబిలి గందరగోళం అయిపోతాం. చాలాసార్లు అదే చేస్తుంటాం, అది చాలా తప్పు. వాక్యం ఏమని చెప్తుంది? నిబ్బర బుద్ధి గలవారై. సాతాను గురించి హెచ్చరికలు చేస్తున్నాడు, అట్ ద సేమ్ టైం మనల్ని కూడా కొన్ని విషయాలు చేయమంటున్నాడు దేవుడు. ఈ రెండు కలగలిపి ఉన్నదా లేదా? ఈ వాక్యములో ఉన్నదా లేదా? నిబ్బర బుద్ధి గలవారై, నిబ్బరంగా ఉండండి. ఒక శోధన కానీ, ఒక అనారోగ్యము కానీ, ఒక ఇబ్బంది కానీ వచ్చినప్పుడు నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి. నిబ్బర బుద్ధి ఏంటంటే అట్లా ఉండండి అంతే, అంతేగాని కలవరం చెందొద్దు, కంగారు పడొద్దు, బాధపడొద్దు. నిబ్బర బుద్ధి గలవారై ఉండండి. కలవరమైన పరిస్థితులు మనం చచ్చిపోయేంత వరకు కూడా విడిచిపెట్టవు. అప్పుడు మనం ఏం చేయాలి? నిబ్బర బుద్ధి కలిగి ఉన్న వారై మెలకువగా ఉండండి. మళ్ళా ఎగైనా అన్నాడు, మెలకువగా ఉండండి.
అంటే చతికిలు పడకుండా అలర్ట్గా ఉండండి, ప్రార్థన చేయండి, నిబ్బర బుద్ధి గలవారే ఉండండి. దేవుడు ఎన్ని హెచ్చరికలను మనం చేస్తూ ఉన్నాడో చూడండి. అంతేకాదు, ఎఫ్ఎస్సీలు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. హల్లెలూయా. మనమందరం బలహీనులమే. ఇప్పుడు ఎంత బలహీనులం అయిపోయామంటే ఒక చిన్నది కూడా మోయలేని పరిస్థితి వచ్చేసింది. అయితే మన బలము ఎవరు అనంటే మన ప్రభువు వారే. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, ఆయన శక్తిని మనం అసలు అంచనా వేయగలమా? వేయలేం. ఆయన శక్తి నిజముగా మనం అర్థం చేసుకోవాలంటే మనకి మైండ్ బ్లాక్ అయిపోద్దండి. మన మైండ్ ఎలా అయిపోద్దంటే అసలు అర్థం చేసుకోలేం. ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి సమస్తమైన మనుషుల యొక్క బ్రెయిన్ ఒకచాట పెట్టి దేవుని శక్తి గురించి ఆలోచించమని చెప్పినప్పటికీ కూడా ఆయన శక్తిని అర్థము చేసుకోలేనటువంటి మహాశక్తిమంతుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దానికి ఉదాహరణే ఇప్పుడు రానున్నటువంటి ఆ సూర్యుడు తేజస్సు ఎంత శక్తివంతమైందండి. దానిని దేవుడు తన నోటి మాటతో సృష్టించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శక్తిని అర్థం చేసుకున్నట ఎవ్వరి తరము కూడా కాదు. అందుకనే మనకు ఆ ప్రభు యొక్క కృప ద్వారా ఏమని చెప్తూ ఉన్నాడంటే, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. మీరు బలహీనులు, నాకు తెలుసు. బలహీనమైన శరీరము కలిగినటువంటి వారు, సమస్యలు వస్తే చిగురుటాగులో వణికేటువంటి వారు, ఇబ్బందులు వస్తే కృంగిపోయేటువంటి వారే మీరందరూ కూడా. అటువంటప్పుడు ఏంటంటే దేవుని యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులు అవ్వండి. హల్లెలూయా. అందుకనే భక్తుడు ఏమని రాశారండి, యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. వరదవలే భక్తిహీనులు పోర్లిన, వదలకనను ఎడబాయని దేవా, వదలకనను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా బలమా. ఆయన బలాన్ని మనం తలుచుకుంటే నిజముగా మన బలహీనత పారిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. ఆయన బలమును సమృద్ధిగా అనుగ్రహించేటువంటి దేవుడు. ఆయన బలమును బట్టి, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. ఆయన యందు బలవంతులై ఉండండి. ఇది మనం ఎలా అప్లై చేసుకోవాలంటే, మనకేదన్నా ఒక బాధ వచ్చినప్పుడు వెంటనే వాక్యమును మనం ఏం చేయాలి? ఎత్తిపట్టి మాట్లాడాలి. హల్లెలూయా. దానిలో శక్తి ఉన్నది దేవుని బిడ్డలారా. వాక్యములో శక్తి ఉన్నది, వాక్యములో మహిమ ఉన్నది. నీవు ఒక రోగం వచ్చినా, ఒక కృంగుబాటు వచ్చినా, ఒక అవమానం వచ్చినా, ఒక డిసప్పాయింట్మెంట్ నీ జీవితంలో వచ్చినప్పుడు వెంటనే నువ్వు చేయవలసిన పని ఏంటంటే వాక్యం ఎత్తిపెట్టి మాట్లాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్వస్థపరిచేటువంటి దేవుడు, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు, మహిమగల ఆ యొక్క హస్తము చాపి మనల్ని ఆవరించేటువంటి దేవుడు ఆయన. ఆ వాక్యంతో మనం మాట్లాడాలి. బలవంతులు కండి అంటే అర్థం ఏంటంటే ఆయన శక్తి అనగా ఆయన వాక్యములో ఉన్న శక్తిని మనము మాట్లాడాలి, బయటికి మాట్లాడాలి.
వాక్యము మన నోటి నుండి బయటికి రావాలి. అప్పుడు అపవాది మన యొద్ద నుండి పారిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగిన యేసయ్య నామం, పాపిని పవిత్రపరచే శక్తి కలిగిన యేసయ్య నామం, పాపాలను క్షమించే శక్తి కలిగిన యేసయ్య నామం, పాపిని పవిత్రపరచే శక్తి కలిగిన యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగిన యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగిన యేసయ్య నామం, రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగిన యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగిన యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగిన యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగిన యేసయ్య నామం, దురాత్మలను పారద్రోలే శక్తి కలిగిన యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగిన యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగిన యేసయ్య నామం, మృతులను లేపగలిగిన శక్తి కలిగిన యేసయ్య నామం, సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగిన యేసయ్య నామం, మృతులను లేపగలిగిన శక్తి కలిగిన యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాతాళాన్ని తప్పించే శక్తి కలిగిన యేసయ్య నామం, పరలోకానికి చేర్చే శక్తి కలిగిన యేసయ్య నామం, పాతాళాన్ని తప్పించే శక్తి కలిగిన యేసయ్య నామం, పరలోకానికి చేర్చే శక్తి కలిగిన యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా.